నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. తెలంగాణ లింగమయ్య జాతర మరో అమర్నాథ్ యాత్ర అనుభవం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్యలో వెలిసిన లింగమయ్య. ఎత్తైన కొండలపై నుండి జాలువారుతున్న జలపాతం, దట్టమైన అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న భక్తులు, వస్తున్నాం లింగమయ్య అంటూ నామస్వరంతో మారుమ్రోగుతున్న నల్లమల్ల అటవీ ప్రాంతం. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి మాత్రమే దైవ దర్శనం ఉత్సవాలు 3 రోజులు మాత్రమే. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ సమీపంలో సలేశ్వరం 200 అడుగుల లోయలో కొలువైన లింగమయ్య క్షేత్రం వద్ద కొండలపై నుండి నిరంతర జలపాతాలు జారువారుతుంటాయి. దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా భక్తులు సలేశ్వర ఆలయాన్ని భావిస్తారు. శైలం అంటే కొండ, కొండలలో ఈశ్వరుడు వెలిసినందున సలేశ్వరం అని పిలువబడుతుంది. ఆలయం వద్ద కొండపై నుంచి నీళ్లు పారే పైభాగాన్ని పుష్కర తీర్థమని, క్రింది భాగంలో నీళ్లు పారే ప్రాంతాన్ని సలేశ్వర తీర్థంగా పిలుస్తారు. ఈ తీర్థానికి పడమర వైపు 10 అడుగుల ఎత్తులో శనేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడున్న గర్భాలయ ముఖ మండపాలకు మధ్యగల గోడలకు చరిత్రకారులు గతంలో పరిశీలించి క్రీస్తు శకం 6-7 దశాబ్దాల కాలానికి చెందిన ఆలయంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయానికి సంబంధించి ఎలాంటి శాసనాలు లభ్యం కాకపోవడంతో ఎవరు ప్రతిష్ఠించారో వెలుగులోకి రాలేదు. ఈ ఆలయానికి కుడివైపున వీరభద్ర విగ్రహం ఉంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. వచ్చిన భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా చెంచులే పూజారులు చేస్తారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చెట్టు, చేమలు, గుట్టలు, పక్షులు, కిలకిల రాగాల మధ్య భక్తుల ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగుతోంది. లింగమయ్య దర్శనానికి లోయలోకి దిగిన భక్తులపైన ఆకాశం కనిపించకుండా కేవలం కొండ మాత్రమే కనిపిస్తుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలిస్తారు. ఎన్నో ఔషధ గుణాలతో పాటు శివుని మహిమతో నిరంతరం పారే ఈ జలంతో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం కొందరు సేవా దృక్పథంతో ఉచిత అన్నదానాలు, సత్రాలు, మంచినీరు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు సలేశ్వరం జాతరకు తరలివస్తారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి నుండి ఫరహాబాద్ చౌరస్తా నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణించి సలేశ్వరం చేరుకోవాలి. రాంపూర్ పెంట వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతంలోని జలపాతాల వద్దకు భక్తులు కాలినడకన వెళ్ళాలి. అదేవిధంగా లింగాల నుండి అప్పాయపల్లి మీదుగా గోర్జగుండాలు వద్దకు వాహనాల ద్వారా అక్కడి నుండి 15 కిలోమీటర్ల కాలినడకన సలేశ్వరం చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం ప్రతి ఏడాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులను నడుపునున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని సలేశ్వరం జాతరకి వెళ్లే భక్తులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉట్టినాడు చిన్నగా నోట్ ఫస్ట్ అయ్యి చల్లగా చల్లగా నీళ్ళు ఉన్నాయి పోకుండా ఇక్కడ ఊదుట పైన పోండి చెట్లు లోపల దిగాలే అందుకే తింటేరా నువ్వు పద్మపతి తోటి చెప్పులు వేసుకొని హేమలత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అచంపేట్ సబ్ డివిజన్. ఇక్కడ సలేశ్వరంకి వచ్చే భక్తులకి మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసమని వసతి కోసమని మనం 3 రోజులు 22nd, 23rd, 24th రోజు నీటి సరఫరా కోసం మన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ అవైల్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర మనకి గుడ్జుగుండాల, అప్పాయిపల్లి, అక్కడ లింగాల రూట్ నుంచి వచ్చే భక్తులకి ప్లస్ ఇక్కడ రాంపూర్ పెంట నుంచి పరహాబాదు, పుల్లాయిపల్లి స్టే, మళ్ళీ ఇక్కడ రాంపూర్ పెంట దగ్గర, మళ్ళీ ఇక్కడ సలేశ్వరం మనం దిగే దగ్గర కూడా అందరికీ భక్తులకి అందుబాటులో ఉండేటట్టు మనకి మంచినీటి సదుపాయం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతి దాంట్లో మనము మనకి 2017 నుంచి మనం ఇక్కడ మిషన్ భగీరథ నుంచి మనం డ్రింకింగ్ వాటర్ సప్లై అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నిటినీ మనకు ఎక్కడ కూడా వాటర్ సప్లైకి భంగం కలగకుండా ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు అందరికీ కరెక్ట్ సదుపాయం కలిగేటట్టు మా సిబ్బంది అందరము ఇక్కడ 3 రోజులు మనం డ్రింకింగ్ వాటర్ సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మన నాగర్ కర్నూలు డిస్టిక్ లింగాల్ మండల్లో లింగస్వామి దేవుడు మన సాలేశ్వరం జాతర స్టార్ట్ అయింది. సో 22 ఏప్రిల్ నుంచి 24th వరకు మన లింగాల్ మండల్లో ఇది యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర కోసం ఆల్మోస్ట్ 2 lakhs వరకు పిల్గ్రిమేజ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ యాత్ర గురించి మన నాగర్ కర్నూలు పోలీస్ నుంచి ఆల్రెడీ ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్ ఏర్పాటు జరిగింది. ఈ బందోబస్తు కోసం ఆల్మోస్ట్ 300 పోలీస్ పర్సనల్ మన డిస్టిక్ వాళ్ళు, తర్వాత బయటకి నుంచి కూడా గద్వాల్, వానపర్తి డిస్టిక్ నుంచి కొంతమంది ఫోర్స్ మన దగ్గరికి వచ్చారు. ఈ ఫోర్స్తో పాటు మన లోకల్ స్పెషల్ పార్టీస్ కూడా అక్కడ పెట్టాము. సో పోలీస్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్తో కలిసి ఇది బందోబస్తులో ప్రాపర్గా ఏర్పాటు జరిగింది. మొన్న నేను కూడా సీనియర్ ఆఫీసర్తో పాటు అక్కడ సాలేశ్వరంలో విజిట్ చేసి అన్ని బందోబస్తు ప్లానింగ్ రివ్యూ కూడా చేశాను. సో ఈ టైం ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్ అక్కడ ఉంది. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, ఈ వాట్ ఎవర్ మన పోలీస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది అది ప్రాపర్గా ఫాలో చేయాలి.
ఎందుకంటే ఇది డీప్ పిల్గ్రిమేజ్ సెంటర్, ఇది డీప్ ఫారెస్ట్లో ఉంది. సో కొన్ని ఫారెస్ట్ రూల్స్ అక్కడ ఇంపార్టెంట్ ఉంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అది ఆల్రెడీ వాళ్ళ నుంచి కూడా ఫోర్స్ అక్కడ డిప్లాయ్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఫరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి అది పిల్గ్రిమేజ్ పాయింట్ 18 కిలోమీటర్ అండ్ తర్వాత 3 కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. సో అన్ని మొత్తం రూట్ బందోబస్త్, ట్రాఫిక్ డైవర్జన్, తర్వాత పిల్గ్రిమేజ్ దగ్గరికి కూడా ప్రాపర్గా ఫోర్స్ 2 షిఫ్ట్లో ఏర్పాటు జరిగింది. సి పబ్లిక్ అది ప్రాపర్గా ట్రాఫిక్ పార్కింగ్ రూల్స్ ఫాలో చేయాలి. అండ్ అక్కడ కూడా వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ప్రాపర్గా వాట్ ఎవర్ అది పోలీస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అది ప్రాపర్గా ఫాలో చేసి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్లో ఆహ్వానం చేస్తున్నాము. అండ్ అందరికీ అది సాలేశ్వరం జాతర గురించి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.